ఈరోజు భారత ప్రభుత్వం బిర్సా ముండా ఎవరైతే 20 సంవత్సరాలకే బ్రిటిష్ వారి యొక్క వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలు త్యాగం చేసినటువంటి ఒక మన్యమ వీరుడు ఆదివాసీ సోదరుడు బిర్సా ముండా 150వ జయంతి దాని జనజాతి గౌరవ దివస్గా భారత ప్రభుత్వం జరుపుకుంటోంది। ఈ జనజాతి గౌరవ దివస్ ఏతుందో ఇది భారత ప్రభుత్వం అన్ని యొక్క రాష్ట్రాల్లో జరుపుకుంటూ ఈరోజు తెలంగాణలో కూడా ఈ బిర్సా ముండా జయంతి సందర్భంగా నల్లమల్ల అడవిలో చెంచు పెంటలు ఏ ఆదివాసీలు అయితే చాలా వెనకబడినటువంటి ఒక ఏదైతే ప్రాంతంలో ఉంటూ ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక అన్ని సౌకర్యాలకు దూరంగా ఉండి ఇటు ఆరోగ్యము విద్య ఇటు రవాణా సౌకర్యాలు కూడా లేని ఒక పెంటలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక బృందం ఇక్కడ రావడం జరిగింది। ట్రైబల్ మోర్చా తరఫు నుంచి ఆర్గనైజ్ చేసినటువంటి కార్యక్రమం అందులో గువ్వల బాలరాజు గారు, మాజీ మంత్రులు రాములు గారు, మా ఎస్టీ మోర్చా సంబంధించినటువంటి రవినాయక్ గారు, మరి వారితో పాటు అనేక మంది భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ రావడం జరిగింది। చెంచు పెంటల్లో భారత ప్రభుత్వం 176 ఒక ఇల్లు కట్టి వారికి ఇవ్వడం జరిగింది। మరి ఇక సోలార్ పవర్ కనెక్షన్స్ ఇచ్చి వాళ్ళ ఇళ్లలో లైట్లు ఫ్యాన్లు వచ్చేటటువంటి ఒక సౌకర్యాన్ని కూడా కలిగించింది। ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని ఆదివాసులు ఆత్మవిశ్వాసం రెండు కూడా పెంచాలి, ఇక్కడ విద్య వైద్య సౌకర్యాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అందిస్తుందో వాళ్ళ దగ్గర చేరాలి అనేటువంటి ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది। పెద్ద సంఖ్యలో పెంట యొక్క వాసులు వచ్చారు। భారత ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఈరోజు ఆదివాసీలకు పెద్దపీట వేసింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం। ద్రౌపది ముర్ము లాంటి వారిని రాష్ట్రపతి చేసి ఆదివాసీల గౌరవాన్ని పెంచడం జరిగింది। కాబట్టి బిర్సా ముండా ఏదైతే అతను తన ప్రాణాలు త్యాగం చేసి ఆ రోజు స్వాతంత్రం తీసుకొచ్చారో ఈ స్వాతంత్రంలో అనేక మందితో పాటు మన దేశ ఆదివాసీలు కూడా ఉన్నారు అనేటటువంటి ఒక విషయాన్ని తెలుసుకుంటూ మన సంస్కృతిని మన సంపదని కాపాడుతున్నది కూడా ఆదివాసీలే కాబట్టి అవన్నీ కూడా గుర్తించడానికి ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది। పెద్ద సంఖ్యలో పెంట వాసులు చెంచులు వచ్చారు। మరి చెంచులు కావాల్సిన సౌకర్యాలు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందించాలని చెప్పేసి కూడా వాళ్ళు అడిగారు। తప్పకుండా దాని విషయంలో మేము మాట్లాడతాం కూడా తెలియజేస్తాం। చెంచు వాళ్ళ జీవన విధానంలో మార్పు రావాలంటే మాకు ఒక మంచి డిమాండ్లు మేము ముందు వచ్చే ప్రయత్నం చేస్తే ఆశ్చర్య, ఎందుకంటే మా వాళ్ళ రక్తంలోనే విల్లంబు కళ ఉంటుంది। ఇక్కడ నుండి అక్కడ చివరికి ఉన్నటువంటి ఆ చెట్టు కొమ్మను కూడా గురి చూసి కొట్టమంటే వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఏమి సర్దుకోకుండా టక్కుమని కొట్టేసేటువంటి దమ్ము మా చెంచులకు ఉంటుంది। కాబట్టి ఆర్చరీ అకాడమీని మా దగ్గర స్థాపించాలని కోరుతా ఉన్నా। అదేవిధంగా మనం ఇప్పటికే దాదాపుగా ఎన్నిళ్ళు కట్టినా మనం మీకు 176 ఇళ్లను భారత ప్రభుత్వం ఈకో ఫ్రెండ్లీ ఇళ్లను నిర్మాణం చేయడం జరిగింది। ఇంకా ఏమాత్రం అవసరం ఉన్నా మొత్తం సంఖ్యను మీ దృష్టికి తీసుకొస్తాం। మా వాళ్ళందరికీ ఇల్లు కట్టించేటువంటి బాధ్యత మీదే అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానం మెరుగవ్వాలంటే ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో పాటు వైద్యశాలను కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ఇవన్నింటినీ మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మా తమ్ముడు మల్లికార్జునే మాట్లాడితే బాగుంటుంది, నాకంటే విడంబన